హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్లో మీరు చూసినట్టయితే నేను ముందు హనుమాన్ టెంపుల్ దర్శనం వీడియో అయితే పెట్టున్నాను. అది చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. దాని తర్వాత మాకు ఎల్లోరా కేవ్స్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. సో ఇది వచ్చేసి ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే ఎన్ని హనుమంతులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఏమీ భయపెట్టట్లేదు, ఎవరి దగ్గర ఉన్న వస్తువుల్ని తీసుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు, చక్కగా కూర్చున్నాయి అనమాట. మనం అరటిపండు తీసి పెడితే చక్కగా తీసుకొని తింటుందన్నమాట. ఎవరిని చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరిని భయపెట్టట్లేదు, ఫ్రెండ్లీగా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా తీసుకున్నాయో. మనం చూసి భయపడతాం కానీ అవి మాత్రం మనల్ని ఏమీ అనట్లేదు. మా పాప కూడా మంచిగా బాయ్ చెప్పుకుంటూ హాయ్ చెప్పి వాటితో చక్కగా ఆడుకుందనమాట. బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఎల్లోరా కేవ్స్ లోపలికి వెళ్ళాలి అంటే పర్ హెడ్ అమౌంట్ ఉంటుందన్నమాట. అది తీసుకొని మనకి లోపలికైతే ఎంట్రన్స్ ఇస్తాడు. సో మేము వెళ్ళేసరికి చాలా క్లౌడీగా ఉంది, రెయిన్ పడతా ఉంది కొంచెం కొంచెంగా. కానీ కేవ్స్ విజిట్ చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళాము. కేవ్స్ లోపల చాలా గ్రీనరీ అనమాట. అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా చాలా బాగుంది కేవ్స్. ఎల్లోరా కేవ్స్ మంచి ప్లేస్, ఫొటోస్ కానీ అన్నిటికీ మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. నేను కేవ్స్ దగ్గర చాలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఏంటంటే మనకి ప్రశాంతంగా పీస్ఫుల్ అనిపిస్తుంది ఆ గ్రీనరీనెస్ చూస్తే. అండ్ మనకి కేవ్స్ దగ్గర వచ్చేసి కొన్ని కేవ్స్ ఒకవైపు, ఇంకొన్ని కేవ్స్ అనేవి ఇంకోవైపు అనమాట. మధ్యలో పెద్ద వాటర్ ఫాల్స్లా డివైడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో మనం కేవ్స్ని విజిట్ చేయాలంటే మినిమం 2 hours అయినా పడుతుంది మొత్తం చూడాలంటే. అన్నీ ఉన్నాయన్నమాట. ఈ వర్షానికి నా యాంగ్జైటీకి నాకు బ్యాడ్ లక్ ఏంటంటే నా స్లిప్పర్ అనేది తెగిపోయింది. సో నేనైతే అసలు కేవ్స్ని కంప్లీట్గా చూసిందే లేదు, నడవలేకపోయాను అనమాట. సో నేనైతే మధ్యలోనే స్టాప్ అయిపోయాను. మా పేరెంట్స్కి మా రిలేటివ్స్కి వెళ్ళి మీరు చూసి రండి, నేను ఇక్కడ ఉంటా అని చెప్పాను. మా పాప కూడా చాలా 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 ఏడ్చింది. సో ఇంకా ఎల్లోరా కేవ్స్ని అయితే అంతగానం నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. గ్రీనరీని మాత్రం బాగా ఎంజాయ్ చేశా, కానీ కేవ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకి వెళ్ళాము ఆ కేవ్స్ చూడడానికి. ఇంకా వర్షం స్టార్ట్ అనమాట. ఇంకా కేవ్స్ ఏమీ చూడలే, బ్యాక్ అయిపోయాము. ఈ ఫ్రంట్లో ఉన్న కేవ్స్ అన్నీ లోపల ఆ టెంపుల్ మోడల్లో ఉన్నాయి, అవన్నీ చూసాము. షిరిడీకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఎల్లోరా కేవ్స్ని అయితే చూస్తారు. మంచిగా అనిపిస్తుంది కూడా, చాలా మంచి ప్లేస్ ట్రెడిషనల్గా. అండ్ చాలా బాగుంది. ఒక పురాతనంది కాబట్టి ఎవరికైనా బాగా అనిపిస్తుంది మైండ్కి. సో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సో మనకి ఎవరైనా గైడ్ కావాలి అంటే గైడ్ని కూడా తీసుకువెళ్ళి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు అక్కడ. ఈ వర్షానికి అయితే అక్కడైతే చాలా చాలా జారుగా ఉంది. చాలామంది స్లిప్ కూడా అయిపోతున్నారనమాట ఆ స్టోన్ పైన. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి వర్షానికి వెళ్తే మాత్రమే. బట్ రిమైనింగ్ ఆర్కిటెక్చర్ కానీ, ఆ పురాతన విగ్రహాలు, ఆ చెక్కే విధానం కానీ ఇప్పటికీ అలానే ఉన్నాయన్నమాట. చాలా చాలా బీసీ నాటిది కానీ ఇప్పటికీ మనకి చూడడానికి చాలా బాగుంది. చాలా మంచి ప్లేస్ అనమాట. సో ఎవరికైనా బాగా అనిపిస్తుంది, బాగా నచ్చుతాయి ఈ కేవ్స్ అన్నీ కూడా. సో ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు షిరిడీకి దగ్గరలో ఇది. మాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా వర్షం లేకపోయింటే మంచిగా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళమి. లైటింగ్ కూడా చూసారా చాలా డల్గా ఉంది కేవ్స్లోని. ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కింద చెప్పొచ్చు. ఇంకా స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ నుంచి పై కేవ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ నుంచి లొకేషన్ అంతా చాలా బాగా కనిపిస్తూ ఉంది. మేమైతే రిటర్న్ బ్యాక్ అవ్వాలి కాబట్టి షిరిడీకి చాలా లాంగ్ జర్నీ ఉంటుంది. సో మేమైతే చూసింది, ఎక్స్ప్లోర్ చేసినంత చేసి వచ్చేసామన్నమాట. ఇంకా బయట మార్కెట్ కూడా మనకి చాలా చాలా బాగుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం కూడా. ఈ కేవ్స్ బయట మార్కెట్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి మేము కొంచెం ఎర్లీగా అయితే బయటకు వచ్చేసాము. అండ్ అలాగే మనకి ఇక్కడ ఫొటోస్ కూడా ప్రింట్అవుట్స్ తీసిస్తూ ఉన్నారు, నచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అది ఏ సినిమాలో గుర్తుందా?
తాగుతా చిన్నక్క పెద్దక్క స్వీట్ కార్న్ తాగుతా అక్కడ వాళ్ళు మనతో వచ్చి రాని తెలుగు మాట్లాడుతున్నారనమాట. స్వీట్ కార్న్ తాగుతావా చిన్నక్క పెద్దక్క అంటూ కామెడీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సీలో మనకి దొరికిన ప్రతి ఒక్క చిన్న చిన్న వస్తువుతో సహా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అన్ని స్టోన్ మీద మనకి కనిపించినవి అన్నీ స్టోన్ మీద ఉన్నవిని. అండ్ ప్రతిదీ చాలా చాలా కాస్ట్, ఎందుకంటే ప్రతిదీ హ్యాండ్ మేడ్ లానే ఉంటుంది మనకి అక్కడ చూడటానికి. అండ్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా మంచి యాంటిక్ పీసెస్, చిన్న ఎలిఫెంట్స్ అడిగామన్నమాట, మార్బుల్ ఫినిష్తో ఉన్నవి. అవి ఒక్కొక్కటి 2000 4000 అట్లా చెప్తున్నారు. ఎందుకు అంటే రియల్ మార్బుల్ అంటారనమాట. సో మనకి తెలియదు అవి ఒరిజినలా కాదా అన్నది. బట్ వాళ్ళు చెప్పే రేట్ మనం వెళ్ళాల్సిందే, నచ్చితే బార్గెన్ చేయాల్సిందే. అండ్ ప్రతి ఒక్క స్టోన్ కూడా సీలో మనకి దొరికిన తీసుకొచ్చి వాళ్ళు మనకి అమ్ముతున్నారనమాట. చాలా బాగా కనిపించే ప్రతి ఒక్క స్టోన్ కూడా షైనింగ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క ఐటెం చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా భలే అనిపిస్తాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా పెట్టాల్సిందే మనం. ఇప్పుడు ఈ స్టోన్స్ చూడండి, సీ అండర్లో మనకి కనిపిస్తాయి ఆ స్టోన్స్ అనమాట. మొత్తం నాచుతో ఉంది, కానీ అవే ఇప్పుడు మనకి ఇక్కడ అందాన్ని ఇస్తున్నాయి చూడండి. ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా స్టోన్ మీదనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే సీలో మనకి దొరికిన స్టోన్స్తో చైన్స్, బ్రేస్లెట్స్, అండ్ అలాగే ఇయర్ రింగ్స్, అండ్ అలాగే చిన్న చిన్న ఇంటికి కావాల్సిన డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా, దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్టోన్ మీద హ్యాండ్ మేడ్ చేసినవి అనమాట. చెక్కి వాళ్ళు మనకి అమ్ముతున్నారు కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే చెప్తున్నారనమాట. సో ఇంకా మనకి ఇక్కడ షాప్స్లో చూస్తే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ ఇట్లాంటివి చాలా వెరైటీస్ అనేవి మనకి దొరుకుతున్నాయి. ఈ షాప్లో అయితే ప్రతి ఒక్క పీస్ కూడా ఏదో ఒక వెరైటీగా అనిపిస్తుంది అనమాట. సో నేను షాప్లోకి వెళ్ళంగానే ఒక పెద్ద ఐడల్ అనేది చూశాను. చాలా చిన్న చిన్న డీటెయిలింగ్తో చాలా మంచి వర్క్ అనిపించింది. బట్ ప్రైస్ అడిగితే 38,000 అని చెప్పాడు. షాక్ అయిపోయాను నేనైతే. అండ్ అలాగే అక్కడొక స్టోన్ ఉందన్నమాట. అది అండ్ ఇక్కడ మనకి కాయిన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొందరు కాయిన్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇదిగోండి ఆ ఆర్చ్ అని డీటెయిలింగ్ చూసారా, చిన్న చిన్న వర్క్ ఎంత బాగుందో రియల్గా వెళ్ళి చూస్తే. అండ్ ఈ స్టోన్ అయితే డైరెక్ట్గా ఏమీ చేయలేదన్నమాట, అది సీ నుంచి అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అది కూడా థౌజండ్స్లోనే ఉంది మనకి, తక్కువ అయితే లేదా అమౌంట్. బట్ అది నేచర్ బ్యూటీ అనమాట. ఇంకా అంతే, అమౌంట్ పెట్టినా నచ్చిన వాళ్ళు పెట్టేస్తారనమాట. సో అంత బాగున్నాయి ఒక్కొక్క కలెక్షన్ కూడా. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ స్టోన్స్, మనకు కావాల్సిన స్టోన్ పేరు చెప్తే వాడు తీసిస్తాడనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ. సో ఇదనమాట మా ఎల్లోరా కేవ్స్ ఒక ట్రిప్. సో మీకు ఎవరికైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ, బాయ్.